आदाब नाजरीन। सुल्तान बाजार में 1,17,50,000 रुपए की नकदी जब्त। पुलिस ने हनुमान व्यायामशाला सुल्तान बाजार के करीब गाड़ियों की चेकिंग के दौरान बाइक पर सवार दो अफराद से 1,17,50,000 रुपए की हवालाती रकम जब्त की। बाइक सवारों की शिनाख्त लक्ष्मण और वसंत के तौर पर हुई है, जो ये रकम मुंतकिल कर रहे थे। पुलिस ने नकदी कब्जे में लेकर तफ्तीश शुरू कर दी है। आइए नाजरीन देखें ये रिपोर्ट। గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మన ఎస్హెచ్ఓ సుల్తాన్ బజార్ మిస్టర్ శ్రీనివాసాచారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ మన సుల్తాన్ బజార్ లిమిట్స్లో ఈ హనుమాన్ టెక్డీ దగ్గర ఒక 2 వెహికల్స్ అనుమానాస్పదంగా వెళ్తున్నాయి, అందులో క్యాష్ క్యారీ చేస్తుంది అనేది ఇన్ఫర్మేషన్. సో బేస్డ్ ఆన్ దట్ వన్ అతను తన క్రైమ్ టీమ్ తోటి వెళ్ళి ఒక వెహికల్ పట్టుకొని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ ఉన్నది. ఆ బ్యాగ్లో వెరిఫై చేస్తే అన్అకౌంటెడ్ మనీ 1 crore కనబడ్డది. తర్వాత వాళ్ళు ఎక్కడ సప్లై చేస్తున్నారు అని వెతికితే దగ్గరలోనే బొగ్గులకుంటలోనే ఈ లక్ష్మీనారాయణ మాచగిరి వీళ్ళతో పాటు వెళ్ళినప్పుడు ఈ హనుమాన్ టికెట్కి దగ్గరలోనే ఒక ఇంట్లో ఒక రూమ్లో వీళ్ళు ముగ్గురు, తరుణ్, తర్వాత రిమైనింగ్ ఇద్దరు తరుణ్, యశ్వంత్ అండ్ లక్ష్మణ్, ఈ ముగ్గురు కూడా అక్కడ ఒక చిన్న రూమ్ తీసుకొని అందులో ఈ హవాలాకు సంబంధించినటువంటి మనీ తీసుకోవడము, తర్వాత వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన ప్రకారము ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళ మెయిన్ లీడర్ ఎవడైతే ఉన్నాడో వీడు బబ్లు, వీడు రెసిడెంట్ ఆఫ్ ముంబై. వాడి అడ్రస్ కూడా ఇప్పుడు చూస్తే మనకు ముంబై వస్తుంది. వాడి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో ఇంట్లో కూడా వెరిఫై చేసినప్పుడు మరొక 21 లక్షలు దొరకడం జరిగింది. టోటల్ ఈ హవాలాలో 1,21 lakhs సీజ్ చేసి వీటిని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు పర్సన్స్ వెరిఫై చేసేసి యాక్షన్ తీసుకుంటారు. దీంతోపాటు ఇక్కడ మనీని కౌంట్ చేయడానికి ఒక 2 కౌంటింగ్ మిషన్స్ కూడా వీళ్ళు వాడుతూ ఉన్నారు. సో వీళ్ళు మనం పట్టుకున్న ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓన్లీ ఇక్కడ పనిచేసే వర్కర్స్ మాత్రమే. యాక్చువల్గా మెయిన్ లీడర్ ఎవడైతే ఉన్నాడో బబ్లు, హీఈస్ స్టేయింగ్ ఇన్ ముంబైలో ఉంటున్నాడు. సో వీడిని కూడా పట్టుకోవడానికి మన టీమ్స్ పంపిస్తాము. దీనికి కృషి చేసినటువంటి ఏసీపీ సుల్తాన్ బజార్ మిస్టర్ శంకర్ అండ్ అవర్ అడిషనల్ డీసీపీ అండ్ క్రైమ్ టీమ్ ఎస్ఐ మధుసూదన్ అండ్ క్రైమ్ టీమ్ పీసీ దీపక్, నవీన్ అండ్ లక్ష్మీనారాయణ అండ్ కృష్ణమూర్తి, మాచగిరి వీళ్ళందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించి ఇంత అమౌంట్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా వర్కర్స్ మాత్రమే. ఈ వర్కర్స్ వీళ్ళు ముగ్గురు కూడా దే బిలాంగ్స్ టు సిరోహి, రాజస్థాన్కి చెందిన వాళ్ళు. వీళ్ళను పనిలో అంటే ఇక్కడ హైదరాబాద్లో ఒకటి వర్క్ ఉంది, మీరు జస్ట్ ఇంట్లోనే ఉండి చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ మెయిన్ లీడర్ ఎవడైతే ఉన్నాడో బబ్లు, వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడనమాట. వీడు మెయిన్గా ముంబైలో ఉంటుండు. ఈ ముంబై నుంచి హైదరాబాద్ టు ఢిల్లీ ఇట్లా 3 ప్లేస్లలో కూడా వీడు హవాలా మనీ నడిపిస్తూ ఉన్నాడు. వీడిని కూడా పట్టుకొస్తాడు. ఇది ఎవరికి సంబంధించిన వీళ్ళు చేసే హవాలాలో మాకు ఎంక్వైరీలో తెలిసింది ఏంటి అంటే వీళ్ళు అంటే కొంతమంది వీళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది తీసుకుంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు నీకు కావాల్సిన అమౌంట్ హవాలా రూపంలో నువ్వు అంటే ట్యాక్స్ ఎగ్గొట్టిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ మనీగా వీళ్ళ దగ్గర డిపాజిట్ చేయడము, వీడు కమిషన్ తీసుకొని ఇంకొకరికి ఇవ్వడం అనమాట. ఈ సొమ్ముకు సంబంధించిన వివరాలు వీళ్ళు చాలామంది అంటే ఇక్కడ డిపాజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో ఫోన్ వెరిఫై చేసినాము, దాదాపు ఒక 5-6 పేర్లు వచ్చినాయి. అవి కూడా వెరిఫై చేస్తాం, వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారు, వెదర్ ఇట్ ఈస్ లీగల్ ఆర్ ఇల్లీగల్ అనేది అవి కూడా వెరిఫై చేస్తున్నాము. బట్ ఈ రాకెట్ అంతా నడిపించేది వీడు బబ్లు అనేటోడు అనమాట. వీని పూర్తి పేరు కూడా మనకు తెలియదు, వాడి ఫోను అడ్రస్ అవన్నీ ఉన్నాయి. సో వాడిని తీసుకొస్తే మనకు వివరాలు వెల్లడిస్తాం. వెహికల్స్ 2 2 వీలర్స్
ఒకటి 2 వీలర్ జూపిటర్ వెహికల్, టీవీఎస్ జూపిటర్ వెహికల్ అది సీజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ 2 కౌంటింగ్ మిషన్స్, తర్వాత వీళ్ళ సెల్ ఫోన్స్.